హలో అండి. అందరెలా ఉన్నారు? ఇంకా ఇక్కడైతే నేను మోసంబి జ్యూస్ అయితే చేస్తున్నా. స్వీట్ లైమ్ అనమాట. కొంచెం ఎండలు బాగా ఎక్కువవుతున్నాయి కదా! కొంచెం హైడ్రేట్ అవుతారని పిల్లలు, వాళ్ళిద్దరికైతే జ్యూస్ చేస్తున్నాను. అసలు వెదర్ ఎలా ఉందంటే భయమేస్తుంది. అప్పుడే వేడిగా ఉంది. అదేంటో చలికాలమేమో ఫ్యాను ఒకట్లో పెట్టినా గానీ ఫాస్ట్‌గా తిరుగుతున్నట్టు అనిపిచ్చిద్ది. ఇంకా సమ్మరొస్తే మాత్రం మనం 5లో పెట్టినా స్లోగా అసలు గాలి తగులుతుందా లేదా అన్నట్టు అనిపిచ్చిద్దనమాట. ఇంకైతే ఎండలైతే స్టార్ట్ అయిపోయాయి. భయం గూడా పడుతుంది. ఇంకా పని జేసుకునేటప్పుడే కొంచెం ఇబ్బందిగా అనిపిచ్చిద్దనమాట. వేడిగా ఉంటే. ఇక్కడైతే మనం స్కూల్లో ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ వాళ్ళు గిఫ్ట్‌లు ఇచ్చుకుందామని మాట్లాడుకున్నారంట పిల్లలు. అంటే ఎగ్జామ్స్ అయిపోతున్నాయి గదా! లాస్ట్ డే గదా! అని ఇంకా గిఫ్ట్‌లయితే ఇది ఆర్డర్ చేశాను మను కోసం. కీ చైన్స్. ఇవి వేరే వాళ్ళేమో తనకి ఇవి నెయిల్స్ అంటించుకుంటారు గదా! అలాంటివి చిన్న చిన్న బుక్స్ తయారు జేసి ఇచ్చారు క్యూట్‌గా. ఇక్కడైతే నేను ఇలాగా ప్యాక్ చేస్తున్నాననమాట. చిన్నప్పుడు న్యూ ఇయర్ వచ్చినప్పుడు ఇలా ప్యాక్ చేసి అందులో హీరో ఫోటోసు, దేవుడి ఫోటోస్ అలా పెట్టేసి ఇచ్చుకునేవాళ్ళమనమాట న్యూ ఇయర్ అప్పుడు. చాలా బాగా అనిపిచ్చేది. అవేం చేసుకోము ఫోటోలు. కానీ ఆ న్యూ ఇయర్ అప్పుడేంటంటే, ఆ ఫోటోలు కలెక్ట్ చేసుకుంటా మనం వేరే వాళ్ళకి ఇవ్వాల్సొచ్చినప్పుడు, వాళ్ళు క్యాన్సిల్ అయినప్పుడు ఎంత ఆనందం అనిపిచ్చిద్దో మనకొక ఫోటో మిగిలినప్పుడు. కానీ తర్వాత మనం వాటినేం జేసుకోము. పక్కన ఉంచేస్తాం గానీ, అదొక ఆనందం చిన్నప్పుడు న్యూ ఇయర్ ఒచ్చినప్పుడు. ఇంకా ఇక్కడైతే ఇలా నేను ప్యాకింగ్ జేస్తున్నాం. మనం ఏంటంటే అన్నిట్లో కొంచెం ఏదైనా అది తక్కువ రేటుదైనా ఏదైనా కొంచెం బెస్ట్‌గా ఉండాలనుకుంటదనమాట. అంటే కొంచెం ఏదన్నా ఇచ్చినప్పుడు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యేలాగా చిన్న పిల్లలు గదా! ఇవి ఇలా పాప్ అవుతా ఉంటాయన్నమాట. వాళ్ళకి నచ్చుతుంది గదా! అని చాలా సేపు పాపం 2 డేస్ వెతికి, వెతికి కొంచెం తక్కువ రేట్‌లో దొరికేలాగా చూసి ఇవైతే ఆహ్, ఆర్డర్ జేసిందనమాట. అసలైతే ఈ వీడియో నేను మొత్తం 58 మినిట్స్ వచ్చింది. మీరు నమ్ముతారో నమ్మరో. అసలు 8 మినిట్స్‌కి ఎలా వచ్చిందో అర్థం కావట్లేదు. అంత కట్ చేశాను నేను. అంటే ఏంటంటే నాకు లాగ్ అవుతుంటే వీడియో నచ్చదనమాట. అంటే మీకు బోర్ కొట్టిద్దేమో అని చెప్పేసి ఫాస్ట్‌గా పెట్టడం, అవసరం లేనివన్నీ కట్ చేయటం. అలాగా చేసి, చేసి 8 మినిట్స్‌కొచ్చేసింది వీడియో. నేను కనీసం ఒక 20 మినిట్స్ అన్నా ఉంటదేమో లాంగ్ వీడియో చాలా రోజుల తర్వాత అప్‌లోడ్ చేసినట్టు ఉంటదని జెప్పేసి అనుకుంటే, అది మొత్తం కట్ జేసి, కట్ జేసి 8 మినిట్స్‌కొచ్చేసింది. అంటే తక్కువ రేట్ అంటే గిఫ్ట్‌లు తక్కువలో ఇవ్వాలని ఉద్దేశ్యం కాదు. చిన్న పిల్లలు గదా! వాళ్ళు. అంటే కొంచెం మంచిగా వచ్చి మనకున్న బడ్జెట్‌లో తక్కువ రేట్ వచ్చేలాగా మంచిగా ఉండేలాగా 2 డేస్ ఎతికిందనమాట. మళ్ళీ వేరేలాగా అర్థం అవుద్దేమో అని చెప్తున్నా. అంటే తక్కువ బడ్జెట్ కొంచెం బెస్ట్‌గా ఉండేలాగా. అంటే మన బడ్జెట్‌లో ఉండాలి కదా! అందుకోసమని. ఇక్కడైతే ఆ రోజు మార్నింగ్ అయితే పులిహోర చేశాను. ముందు రోజు అన్నం మిగిలిపోతే. చేసేది ఉంచాను గానీ నేను పులిహోర చేసేది ఎందుకో అది కట్ జేశాను. ఎందుకులే పులిహోర అందరూ జూపిస్తా ఉంటారు గదా! వీడియోస్‌లోని. ఇవైతే గోల్డ్ జ్యువెలరీ బాక్సులనమాట. నేను బీరువా లో పనికిరానివి ఏమన్నా ఉంటే తీద్దామని, క్లీన్ చేద్దామని ఓపెన్ జేస్తే ఇవన్నీ గనిపిచ్చాయనమాట. ఇవి చాలా తక్కువనమాట. ఇంకా చాలా బాక్సులు పడేశాను. గోల్డ్ జ్యువెలరీ బాక్సెస్. ఇవి కొంటమేమో గానీ అమ్మేటప్పుడు నా పనయిపోయింది. డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసుల్లో కొన్నాం గదా! అంటే ఎక్కడ కొన్నయి అక్కడే ఎళ్లి అమ్మాలి గాబట్టి చాలా కష్టం అయిపోయిందనమాట. నాకేంటో బాక్సులు ఇవన్నీ చూస్తే పడేయాలనిపించదు. అలా మనసొప్పక అలా దాచిపెట్టుకున్నాననమాట. కొంచెం మంచిగా అనిపిచ్చి. ఇంకా ఈరోజైతే నేను రాగి సంగటను, చికెన్ కర్రీ అంటే చికెన్ కర్రీ అంటే కొంచెం వాటర్‌గా ఉండేలాగా మనుకి కొంచెం కోల్డ్‌గా ఉందనమాట. అందుకోసమని థిక్‌గా గాకుండా కర్రీని కొంచెం అదే సూప్‌లా ఉంటది గదా! అలాగైతే చేద్దాం అనుకుంటున్నాను. ఫస్టయితే చికెన్ నీట్‌గా కడిగేసి అందులో ఉప్పు, కారం, పసుపు వేసి కొంచెంసేపు మ్యారినేట్ చేసుకుంటాను. ఇవాళైతే కొంచెం ట్రైలర్‌లాగా ఫస్టు వీడియోస్ కొంచెం అక్కడక్కడ కట్ జేసి పెట్టాను. ఎలా అనిపిచ్చింది? బాగుందా? లేదా? చెప్పండి. ఇంకా ఇక్కడ చూపిచ్చేవన్నీ మనం మిక్సీ పట్టుకోవాలి. ఎండు కొబ్బరి, ఎల్లిపాయలు, ఇంకా ధనియాలు,
కొంచెం జీడిపప్పు, చెక్క, ఇది స్టోన్ ఫ్లవరు, ఆహ్, మిరియాలు, జీలకర్ర, కొంచెం లవంగాలు, జాపత్రి, అల్లం ఇవన్నీ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అంటే చికెన్ నాది కొంచెం తక్కువ క్వాంటిటీ కాబట్టి అన్నీ కొంచెం తక్కువ తక్కువ వేసాననమాట. కొంచెం ఎక్కువేసుకున్నా పర్లేదు థిక్‌గా ఉంటది కర్రీ. నేను పల్చగా కాబట్టి చేసుకునేది అన్నీ కొంచెం కొంచెం వేసుకున్నాను. ఇక్కడైతే ఉల్లిపాయలైతే కట్ చేస్తున్నా. ఒక పచ్చిమిర్చి గూడా కట్ చేస్తున్నా. ఇది మంటదనమాట. అందుకే ఒక్కటే కొంచెం పెద్ద పచ్చిమిరపకాయ తీసుకున్నాను. ఇంకా కుక్కర్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ ఎక్కువే పడిద్ది చికెన్ కర్రీకి. లేదంటే మనం అనుకున్న ఆహ్, టెక్స్చర్ రాదనమాట దానికి. ఉల్లిపాయలు కలర్ మారిన తర్వాత కొంచెం కరివేపాకును, ఆహ్, ఇది కూడా వేశాను పచ్చిమిర్చి. అవి ఆయిల్‌లో ప ఆహ్, ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు వేగనిచ్చి తర్వాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ గూడా వేసుకోవాలి. ఇది చికెన్ గూడా బాగా వేగనివ్వాలనమాట. అంటే ఆయిల్ సెపరేట్ అవుతుందనుకునే వరకు వేగనిచ్చి, తర్వాత మనకు వాటర్ ఎంత కావాలో అంత వేసుకోవాలనమాట. కారం గూడా వేసేసి కొంచెం, అంటే మ్యారినేట్ జేసుకునేటప్పుడు కొంచెం వేసుకున్నాం గాబట్టి, ఇప్పుడు కారం వేసుకున్నాము. నేనైతే వాటర్ బాగా ఎక్కువ పోసాను. కొంచెం థిక్‌గా కావాలంటే కొంచెం వాటర్ అయితే తగ్గించుకోవాలి. వాటర్ పోసి కొంచెం కసూరి మేతి కూడా వేశాను. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి నేనైతే ఒక 3 విజిల్స్ వచ్చే వరకైతే ఉంచాను. చికెన్ మెత్తగా ఉడికింది. కర్రీ కూడా బాగొచ్చింది. ఇక్కడైతే రాగి సంగటి కోసం అన్నం గూడా మెత్తగా ఉడికిపోయిందనమాట. ఇప్పుడు ఇందులో మనం ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటే 2 గ్లాసులు రాగి రాగి పిండయితే వేసుకోవాలి. అలా వాటర్ మీదేసేసి మూత పెట్టేసి దాన్ని ఉడకనివ్వాలనమాట. ఉడికిన తర్వాత లాస్ట్‌లో మనం మొత్తం కలిపేసుకోవాలి. అది మొత్తం రాగి పిండి కలిసేలాగా. ఇక్కడైతే చికెన్ కర్రీ అయిపోయింది. కొంచెం లాస్ట్‌లో కొత్తిమీర గూడా ఏస్తున్నాను. వచ్చింది. నాకిలాగా ఉంటే ఇష్టమనమాట. మరీ థిక్‌గా ఉంటే గూడా ఇష్టముండదు చికెన్ కర్రీ. అలాగా ఉంటే బావుంటది తినటానికి. ఇక్కడైతే నేను సర్వ్ చేస్తున్నాను. పిల్లల రియాక్షన్ జూడాలి. వాళ్ళు ఫస్ట్ టైమ్ అనమాట ఇది తినటం. అందుకే కొంచెం విడిగా రైస్ గూడా వండాను. వాళ్ళకి ఒకవేళ ఇది ఇష్టం లేదు అనుకుంటే తింటారని. కానీ వాళ్ళిద్దరికి నచ్చింది. అభి గూడా ఫాస్ట్‌గా తినేసాడనమాట. వేడి వేడిగా తింటే చాలా బావుందనమాట. మనుకి పాపం బాగలేదు. అందుకే అలాగా ఫేసు పెట్టింది. అంటే కొంచెం తనకి నోరు గూడా అంతా బాలేదనమాట. అందుకని మళ్ళీ తనకి కోల్డ్ అది తగ్గిపోయిన తర్వాత మళ్ళీ మంచిగా జేస్తానని జెప్పాను. మళ్ళీ రాగి సంగటి, చికెన్ కర్రీ. చికెన్ ఎక్కువ పెట్టలేదు. ఎందుకో భయమేసింది. అనవసరంగా పాపం బాగలేనప్పుడు జేశానా మనుకి అనిపిచ్చింది నాకు. ఎందుకంటే చికెన్ అంటే మనుకు చాలా ఇష్టం. ఎందుకో నాకు భయమనమాట. బాగలేనప్పుడు, జ్వరం వచ్చినప్పుడైతే అసలు పెట్టను చికెను. ఇప్పుడు కొంచెం జలుబు జేసింది గదా! అందుకే ఎక్కువ పెట్టలేదు.